చెప్పాలంటే చాలా గొప్ప సినిమా ఇది. దానిలో విషయాలు ఏవి నాకైతే ఏం తెలియదు, మీరే చూసి తెలుసుకోండి. ఆహా ఛానల్లో మీరు చాలా సినిమాలు చూసుంటారు. కాకపోతే ఈ సినిమా స్పెషల్ ఏంటంటే మీరు కాఫీ చేతితో పట్టుకోకుండా సినిమాని చూస్తూ కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది, మీకు మంచి కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది. అలాంటి సినిమా ఇది. తప్పకుండా మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆర్పి పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకోసం అంటే ఆయన పాటలు అబ్బాబ్బాబ్బా ఏమి ఇచ్చారండి, అది ఎప్పటికీ మర్చిపోలేని పాటలు, అలాంటి పాటలు ఇచ్చారు ఆయన. అవకాశం ఉంటే మీరు ఎంతో యూత్కి ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. ఎప్పటికి కూడా యూత్, మా యూత్ అవనండి, తర్వాత జనరేషన్ అవనండి, మీ పాట వింటూనే వాళ్ళ ఉన్న ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు ఒక సినిమా వాళ్ళ కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సతీష్ గారు, సతీష్ గారు, మీకు ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఈ సినిమా ఏంటని ఎవరికీ తెలియదు, ఎవరి పాటలు చేసుకొచ్చాం అంతే. కానీ ఇందులో ఏదో ఉంది గమ్మత్తు, అది ఇవాళ నైట్ 12 o'clock స్టార్ట్ అవుద్ది. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్, గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. కాఫీ విత్ కిల్లర్ ఈ సినిమా చాలా మంచి ఆపర్చునిటీ నిజంగా నా లైఫ్లో. ఎందుకంటే మనం చాలా మందితో వర్క్ చేస్తూ ఉంటాం, డైరెక్టర్స్తో, కొంతమంది రైటర్స్తో. ఈ సినిమా నాకు ఎందుకు అదృష్టం అంటే నా స్నేహితులతో కలిసి పనిచేశాను, అది చాలా గొప్ప అదృష్టం నాకు. నా ప్రాణ స్నేహితుడు ఆర్పి పట్నాయక్ అండ్ నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ తిరుమల నాగ్, అలాగే ప్రశాంత్ రెడ్డి నా ఫ్రెండ్ ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాడు, అలాగే శ్రీసుధ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేమందరం కలిసి పనిచేసాం చాలా సినిమాల్లో. బట్ ఈ సినిమాకి ఎంతమంది స్నేహితులతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టం. అందుకు కాఫీ విత్ కిల్లర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే కథ ఒక రకంగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్ని నాతో ఉంటాయి, ఎందుకంటే కాఫీ షాప్ మేనేజర్ని కాబట్టి. కిల్లర్ తెలుసు, ఎవరిని చంపుతారనేది, అది అనేది మీరు అందరూ ఆహాలో చూడాల్సిందే. చాలా మంచి ఎఫర్ట్ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఆల్ కమెడియన్స్, ఆల్మోస్ట్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ ఒక చోట కలిసాం. అద్భుతమైనటువంటి సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం చాలా సీన్స్లో ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి సీన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్రతి స్కూల్లోని చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ అల్లరి చేస్తూ ఉంటారు. ఒక హెడ్ మాస్టర్ ఉండాలి, ఆయన వచ్చేది అందరూ కరెక్ట్గా పనిచేస్తారు. మా హెడ్ మాస్టర్ లాగా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్, 7 Hills సతీష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు. నిజంగా అంటే ఒక సినిమా ఇవాళ బయటికి రావాలంటే మీ అందరికీ తెలుసు, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ముఖ్యంగా దేనికి వెనకాడకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అలా 7 Hills సతీష్ గారు, యాక్చువల్గా ఆయన కూడా యాక్ట్ చేయమని అడిగాం. ఆయన పాపం నేను వెనకాల ఉంటానండి, ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి సినిమాని ముందుకు తీసుకొచ్చారు ఆయనకి. అలాగే ముఖ్యంగా ఒక సినిమా వచ్చిన తర్వాత థియేటర్స్లోకి వచ్చి మళ్ళీ ప్రజల మనల్ని తీసుకునే లోపు ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అలా ఆహా ఎన్నో మంచి సినిమాలను మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి మంచి సినిమాల్లో మళ్ళీ మీరు మాట్లాడుకునే సినిమాలాగా కాఫీ విత్ కిల్లర్ నిలబడుతుంది. నా పాత్ర మీకు గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మై కాఫీ విత్ కిల్లర్. థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా అయితే చేసామండి. అందరికీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్పి పట్నాయక్ గారు. అదేవిధంగా నాకు ఫేవరెట్ పర్సన్ ఆయన, ఫేవరెట్ పర్సన్ మోర్ దెన్ బ్రదర్. అదేవిధంగా మాకు ఉన్న డైరెక్టర్స్లో కూడా ఒక డిఫరెంట్గా ఎప్పుడు కొత్త ఆలోచనతో ఉండే వ్యక్తి ఆయన చేసిన ఒక అద్భుతమైన సినిమాయే కాఫీ విత్ కిల్లర్ అండి. ఈ సినిమా ఆహాలో ఈరోజు 12 గంటల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ది బెస్ట్ మూవీ, ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని 2 hours అందరూ కూడా చాలా ఛానల్ కూడా మార్చకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూస్తారు. అంత మంచి హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశారు. ఈ సినిమాలో చేసిన మా మెయిన్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అండి. కిల్లర్ గారు సినిమాకి కిల్లర్ ఆయన అయితే సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి గారు లాగా ఉంటుంది. ఆయనది నెక్స్ట్ లెవెల్. మాకు 7 Hills ప్రొడక్షన్స్లో 2వ సినిమాగా నాకు అవకాశం ఇచ్చిన మా ఆర్పి అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ సినిమాను మనస్ఫూర్తిగా మీరు చేశారు. నేను చేసిన ఫస్ట్ సినిమా ఓటీటీ G5లోనే అయింది. 2వ సినిమా కూడా మళ్ళీ ఓటీటీ ఆహాలోకి వస్తుంది. నాకు ఓటీటీలో 2వ హిట్ ఇవ్వబోతున్న మా అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆర్పి గారు ఫోన్ చేసి ఇలా ఒక లీడ్ రోల్ చేస్తున్నావు అంటే నేను షాక్ అయ్యాను ఫస్ట్. అంటే బేసిక్గా నన్ను పెట్టి అలా ఏం చేస్తారు అని నాకు అర్థం కాలేదు ఫస్ట్. కన్ఫ్యూజ్లో ఉన్నాక ఒకసారి ఆఫీస్కి పిలిచి ఐడియా చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ నేను వినకపోయినా ఆయన అంటే అలాగే చేసేసామని చేయమంటే, ఎందుకంటే ఆయన ఐడియా చెప్పాక చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్నారు చూసారు అందరు ఆర్టిస్టులు, వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఫ్రెండ్స్, బ్రదర్స్, ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, సురేష్ అన్న, అందరూ
శ్రీ గారు, సుధా గారు, ఎవ్రీవన్. సార్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. నేనే కాదు, చాలామంది 9th క్లాస్ అంటే 9th క్లాస్లో నువ్వు నేను సినిమాకి వెళ్ళి ఒక ఫీల్డ్లో ఒక లవర్ బాయ్ లాగా అలా బయటకు వచ్చి మీ పాటలు, మీ ఇంపాక్ట్, ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సవనీల్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాట్స్ టు ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. రేపు కాఫీ విత్ ఏ కిల్లర్ ఆహాలో దయచేసి అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్. ఈడియట్లో సరసర సై 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 మాస్టర్ 24 ఏళ్ళు పట్టింది మాస్టర్ యాక్ట్ చేయడానికి. మీతో కలిసి డ్యాన్స్ చేశాం కానీ కలిసి యాక్ట్ చేయడానికి మాత్రం 24 ఏళ్ళు పట్టింది. వెల్కమ్ మా ఆర్టిస్టుల కులంలోకి మనకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. దీనికి సెంటర్ పాయింట్ వంశీ అన్న. ఆయనే కాఫీ షాప్లో మెయిన్ సెంటర్. ఆయన చుట్టూ ఈ క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి. కాకపోతే గమ్మత్తు ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరోనే. నాకు కూడా అంతే చెప్పారు, మా సాయికి కూడా అదే చెప్పారు, రమేష్కి కూడా అదే చెప్పారు. ఆ సత్యం రాజేష్కి అయితే నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అన్నారట. నీ డైరెక్షన్ ఏంటంటే సినిమాలో ఈ సినిమాలో డైరెక్టర్ వాడు. యాక్చువల్గా సత్యం రాజేష్ డైరెక్షన్లో ఆయన హీరోగా, ఆయన డైరెక్టర్, ఆయన హీరోగా నేను రవి గారి దగ్గరికి, ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి కాఫీ షాప్కి వస్తాను. ఇక్కడ అంటే నేను కథ ఏం చెప్పట్లేదు సార్. కాకపోతే దీనికి బాగా ఎంజాయ్ చేస్తూ లొకేషన్లో నవ్వుకుంటూ తిరుమల నాగన్న సూపర్. నీ డైలాగ్స్ మాత్రం నవ్వి నా కూతురు ఇప్పటికీ ఆ కిల్లర్ నా చెయ్యి నరికేసి తలకేసి కుట్టేస్తా అన్నాడంటే అది ఊహించుకున్నాను అనమాట. నా చెయ్యి నరికి తలక పెట్టి ఎలా కొడతాను నేను ఇలా చేస్తా. అసలు ప్రతి డైలాగ్ ఓపెనింగే అనగానే ఊరుగావాయ్ పాతకాలం నాటి కథల్లాగా, అమ్మమ్మ లాంటి కథలు ఏంటంటే లేదు సార్ వినగా మీకు బాగుంటుంది. వినగా ఒక వర్షం సార్, ఆ వర్షంలో హీరో అంటే హీరో ఎవరంటే ఇదనే అని సత్యరాజేష్ని చూపిస్తాం. ప్రొడ్యూసర్కి డౌట్, మరి చీకట్లో కనపడ్డు కదా డైరెక్టర్ కదా సార్ పగలబెట్టేసుకుంటాను. ప్రతి డైలాగు ఆ హీరో సార్, హీరోకి 2 తల్లులు సార్. 2 తల్లులా ఎవరికి పుట్టారంటే ఇద్దరికి పుట్టారు సార్. అలా పుట్టాడంటే అదే ట్విస్ట్ సార్. అలా ఈ కథలో ట్విస్ట్, పక్కన మాస్టర్ గారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్లానింగ్, అసలు ఒక లవ్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రకరకాల 10-15 కథలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కిల్లరు చాలా ఇంట్రెస్టింగ్గా ఏ కథ ఏం జరిగింది అనేది కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారి ఆఫీస్కి ఫుడ్ తినడానికి వెళ్తూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది అక్కడ వంట, భలే కర్రీసు, కాఫీ, వెజ్, నాన్ వెజ్. వెజ్ తిన్న తర్వాత ఒక రోజు నాన్ వెజ్కి పిలిచారు. అలా పిలుస్తూ పరిచయం అయ్యి సార్ ఫస్ట్ టైం కలిసిన తక్కువ రోజుల్లోనే మీ సినిమాలో మంచి వేషం, మీ డైరెక్షన్లో చేయటం చాలా ఈజీ. అసలు ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా చేయొచ్చు అనుకొని, ఫ్రీగా మూవ్ అవచ్చు అనుకునేసరికి, కానీ పక్కన ప్రిన్సిపాల్ ఉండేవారు, చాలా మంది చెప్పేవారు హలో ఇక్కడ ఈజీగా వెళ్ళొచ్చు కానీ అక్కడ అంత ఈజీ కాదు. కానీ ఏమవుతుంది సార్ అంటే ఏం లేదు సార్ మీ ఇష్టం, మీరు ఏదంటే అదే చేద్దామని. సార్ గౌతమ్ గారు చాలా హ్యాపీ. అనుష్ గారు ఆయనకి జిమ్మి కెమెరా క్రేన్లు అవసరం లేదు, అలా టాప్ నుంచి దిగాలని దించేస్తూ ఉండేవాడు. మరి ఏ కొండల మీద కూర్చున్నాడు ఈ సవనీల్ సతీష్ లొకేషన్లో మాత్రం కనపడలేదు. అంటే అంత మంచి ప్రొడ్యూసర్ అన్నమాట. మన ఇబ్బంది టెన్షన్ పెట్టకుండా అన్న నువ్వు ఇంకా చాలా కొండలు ఎక్కాలి అంటే ఒక్కొక్క ఓటీటీ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టావు. ఈ ఓటీటీలో ఏంటంటే ఈ మధ్య గమనించాను, మా ఇంట్లో కూడా ఆన్ చేసి పెట్టి వెళ్ళి వంట చేసుకుంటున్నారు. వినపడితే చాలు వాళ్ళకి. మళ్ళీ వచ్చి ఓహో ఇదే అని డైలాగ్ చూస్తున్నారు. దీనికి మాత్రం కదలలేరు, కొంచెం తిని కాఫీ పట్టుకొని కూర్చొని, ఎందుకంటే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. కదలలేరు కూడా ముఖ్యంగా మెయిన్ అక్కడి నుంచి. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా చెప్పించారు. అంటానని ఫిక్స్ అయిన తర్వాత అనుకోవడం తర్వాత చూద్దాం. యాక్చువల్ గా సాంగ్ షూటింగ్ జరుగుతుంటే గ్యాప్ లో డాన్సర్లు వెళ్ళి పైన షర్ట్ వేసుకొని జోక్ అన్న, అందుకే ముందే పర్మిషన్ తీసుకోండి. నేను ఏంటి అసలు మొదలవలేదా ఏంటి ఇంకా అనుకున్నా ఫస్ట్ చూసి, ఓహో ఇప్పుడేమో స్టార్ట్ చేస్తున్నారు. తప్పుగా కాదు, అంటే చాలా తప్పుగా తీసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇంట్రో ఇస్తాను కదా, అప్పుడు చూడండి. వేరే వేదిక మీద కలుసుకుందాం మనం. నిజంగా పక్కన షార్ట్ కట్టడానికి షర్ట్ వేసుకొని కూర్చుంటారు మాట. థ్యాంక్ యూ. తప్పుగా అనుకోకు, సరదాగా చెప్పు. కాదు ఫస్ట్ అన్నప్పుడు అనుకోలేదు, ఇన్నిసార్లు అనుకోకు అంటే అనుకోవాలేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎందుకు పగల పెట్టిన మాస్టర్ చూడండి ఎంత అవుతున్నారు, ఎందుకంటే ఆయన బాగా తెలుసు. మాస్టర్ గారు మీరు కూడా ఏమన్నా అనుకుంటున్నారా? అదిగో
దీనికి అనుకుంటానో లేదో కానీ దానికి అనుకునేటట్టుంది. నేనే కాదు, మహిళా సంఘాలు కూడా అక్కడి నుంచి సడన్ గా చూసా ఇంకా మొదలవలేదులే అని చూస్తారా. ఇప్పుడు ఆయన మాట్లాడతారంటే ఊరేమో అప్పుడే మొదలైంది అనుకున్నాను. ఇది కొత్త స్టైల్ అండి, నేనే కనిపెట్టాను చాలా బేసికల్గా. బాగుంది. కొంచెం అణువుగా, కంఫర్టబుల్ గా. డాన్స్ బ్రేక్ అన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ఆహాలో రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఆయన కారణం. ఆహా టీంని నన్ను పరిచయం చేశారు ఆయన. ఇది ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఓ సినిమా తీయాలి అంటే ఎలా అంటే కథే హీరో అయితే స్క్రీన్ ప్లే హీరో అయితే ఎలా ఉంటుంది అనే దీంతో నేను నాగేశ్వరరావు ఒక డ్రైవ్లో వెళ్తూ కాఫీ షాప్లో కూర్చొని కరెక్ట్గా 2 గంటలు మొత్తం కథ రాసాం. అయితే ఈ సినిమా ఎంతమంది ఆర్టిస్టులతోటి ఆన్ ది టోస్ అందరితో పని చేయించాలంటే మాత్రం ఒక రింగ్ లీడర్ ఉండాలి. ఆ రింగ్ లీడర్ ఉంటేనే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. అది చేసాం. అండ్ మా అన్నయ్య, మై ఓన్ బ్రదర్ గౌతమ్, తను మొత్తం అందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా కమాండ్ చేస్తూ మొత్తం సినిమాని నడిపించాడు. అందుకు తను క్రియేటివ్ హెడ్గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్గా మొత్తం ఈ సినిమాని అంటే మేము అనుకున్నట్టు జరగడానికి ముఖ్యమైన కారణం అన్నయ్య. అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. అయితే దీనికి కిల్లర్ ఎవరు అన్నప్పుడు నాకు ఇమీడియట్గా ఒకే ఒక పేరు ఫ్లాష్ అయింది, ఒకే ఒక విజువల్ ఫ్లాష్ అయింది, దట్ ఈజ్ వంశీ. నేను ఇంకొక మనిషిని గురించి కూడా ఆలోచించలే, ఇంకో ఆల్టర్నేటివ్ గురించి కూడా ఆలోచించలే. చాలామంది సజెస్ట్ చేశాను ఇంకెవరినైనా ఆలోచించవచ్చు కదా, లేదు హీఈస్ యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్, అంతే. ఇంకొక సెకండ్ థాట్ లేదు. ఈ క్యారెక్టర్ పుట్టినప్పుడు తను చేస్తే బాగుంటుంది అనిపించింది, తను చేయాలి అని ఫిక్స్ అయ్యాయి. జెమినీ సురేష్ది ఒక చాలా మంచి క్యారెక్టర్. తను ఇప్పటివరకు ఏం క్యారెక్టర్స్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత తనకు వచ్చే క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. అదైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మాత్రం చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తనకు వస్తాయి. అండ్ ఆ రకంగా నాకు నా ఫ్రెండ్కి నేను ఆ రకంగా హెల్ప్ అయితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. తను బ్రోకర్ చేసినప్పుడు బ్రోకర్ తర్వాత తనకి చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగే మనలో కూడా చేసిన తర్వాత కూడా తనకు చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్. నేను నమ్ముతాను అది. అన్నిటికన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది సినిమా షూట్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్. అసలు ఆయన టైమింగ్ మాత్రం ఆయన కాకుండా ఇంకెవ్వరు చేసినా దానికి అంత న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్యారెక్టర్ కూడా రాస్తున్నప్పుడు మీరే చేయాలని రాసాం ఫ్రాంక్గా. ఇంకెవరి గురించి ఆలోచించలేదు, ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించలేదు. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాసాం. అందుకు అది మీరు ఆబ్వియస్గా న్యాయం చేస్తారు. న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే తప్పు అయిపోతాం. చాలా బాగా చేశారు. మీకోసం రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఆహాలో. అది మాకు ఒక చాలా చాలా పాజిటివ్ సైన్ అనమాట. అందరు కూడా 6 తర్వాత మీరు పెడితే మేము వస్తామని చెప్పారు. మేమేంటంటే కాఫీ విత్ కిల్లరు కాఫీ టైంలో చేయాలి అని 4 to 6 పెట్టుకున్నాం. మేము టైమింగ్ పెట్టుకుని అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ 6 తర్వాత అయితే మేము ప్యాకప్ చేసుకుని వచ్చేస్తామన్నారు. కానీ ఈ టైమింగ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా, అంటే కొంతమంది లేకుండా చేసాం. ఎవరు మీకు నచ్చారో వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి చెప్పండి ఈ సినిమా గురించి. ఇందాకే ఒక ప్రోమో రిలీజ్ చేసాం. అదేంటంటే ఈ సినిమాలో మీరే చేస్తున్నారు కాబట్టి పాటలు అంటే లేవు, మరి హీరో అంటే లేడు, హీరోయిన్ అంటే లేదు, మరి వాళ్ళిద్దరు లేరంటే విలన్ కూడా లేడు అంటే లేదు విలన్ ఉన్నాడు. విలన్ ఉన్నాడంటే విలన్ క్యారెక్టర్స్ అందరినీ పరిగెట్టిస్తాడనమాట. లేదు, క్యారెక్టర్లు అందరూ కూర్చుని ఉంటారు. క్యారెక్టర్లు అందరూ కూర్చుని ఉంటే మరి కథ పరిగెడుతుంది. అది ఈ సినిమాలకు వస్తాను. ఇది చాలా మంది నాకు థియేటర్కల్ రిలీజ్ చేయాలని అడిగారు. కానీ నేను పర్టికులర్గా ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఓటీటీ సినిమా అని నేను పట్టుపట్టి కూర్చున్నా. థియేటర్కల్ రిలీజ్కి ఎంతమంది అడిగినా సారీ అండి మీకు నేను ఇది చేయనందుకు. ఎందుకంటే నేను ఓటీటీ కోసం తీసిన సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని ఆహాలో రిలీజ్ చేస్తున్నాం. తను అన్నట్టు షీఈ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. గీత ఈరోజు ఫ్రాంక్గా తను చాలా బిజీగా ఉంది, రాలేని పరిస్థితి. మార్నింగ్ ఫోన్ చేసి నేను రాలేనేమో అంది. అలాంటిది ఇంట్లో ఫంక్షన్కి నేను రాకపోతే ఎలా అని మళ్ళీ తను అవన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది. అండ్ థ్యాంక్ యూ గీత ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆహా టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆహాలో ఇప్పటివరకు
డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, అందులో ఇది ఒక వెరీ డిఫరెంట్ ఫిల్మ్, మీ అందరికీ చాలా బాగా నచ్చబోతున్న ఫిల్మ్. ఇంకెవరి గురించి అయినా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ సారీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.